రాగి పిండితో కూడా మామూలు దోశల్లాగా ఎలా పోసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. మినప్పప్పును రాత్రి పడుకునే ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే మనం ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. అదే విధంగా మన ఇంట్లో రాగి పిండి ఉంటే 1 కప్పు మినప్పప్పుకు 3 కప్పుల రాగి పిండి మనము ఇక్కడ వాడుకోవచ్చు. రాగి పిండిని కూడా ఈ విధంగా మిక్సీలో కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకొని మూతను ఉంచి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని ఇక దోశలాగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఈ దోశలు మనకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దోశలు ఏ చట్నీతో అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో అప్లోడ్ చేసేసాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఎప్పుడైనా ఉదయం దోశకు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా రాత్రి నానబెట్టి ఉదయాన్నే రుబ్బి ఇలా పోసేసుకోవచ్చు. మరిన్ని ఇన్స్టెంట్ వంటకాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి.